బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ప్రాముఖ్యంగా పితరులు అని, పేట్రియార్క్స్ అని ఒక ముగ్గురిని పిలుస్తూ ఉంటారు. వారెవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీరిని అటు యూదులు అలాగే మరి ముస్లిమ్స్ అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలైన క్రీస్తును కలిగిన మనకు కూడా వీరు ముగ్గురు చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా ఇస్సాకు జీవితాన్ని గురించి ధ్యానం చేయాలని దేవుడిచ్చిన నడిపింపును బట్టి ఇస్సాకు యొక్క జీవితము, ఆయన జీవితము నుండి మనం నేర్చుకునే శ్రేష్టమైన అంశాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటి? చాలా సింపుల్ క్వశ్చన్ కదండి. ఇస్సాక్ అనే మాటకు అర్థము నవ్వు. ఐజాక్ మీన్స్ లాఫ్టర్. నవ్వు అనే పేరు మంచి పేరు కదా. ఏడుపు అనే పేరు ఎవరు పెట్టుకోరు, కానీ నవ్వు అనే పేరు పెట్టుకుంటూ ఉంటారు. జాయ్ అని పెట్టుకుంటారు కదండి. చిన్నపిల్లలకు జాయ్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ అమ్మాయి పుట్టాక, లేకపోతే ఈ బాబు పుట్టాక మా ఇంట్లో ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది అని నవ్వు అని పేరు పెట్టుకుంటారు. కానీ ఏడుపు, ఆ తర్వాత బాధ, దుఃఖము ఇలాంటి పేర్లు ఎవరు కూడా వారి పిల్లలకు పెట్టుకోరు. నిజానికి ఇస్సాకు యొక్క పుట్టుక చాలా ప్రత్యేకమైన పుట్టుక. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో వాగ్దాన పుత్రుడు అని పిలువబడిన వ్యక్తి ఎవరంటే ఇస్సాకే. హీ వాజ్ అ ప్రామిస్డ్ చైల్డ్, హీ వాజ్ అ ప్రామిస్డ్ సన్. ఎవరి కొరకైతే తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూశారో, ఏ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూశారో, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కళ్ళ ముందు కనబడతా ఉంది. సో వారి కుమారుడు చూసినప్పుడల్లా వారికి ఒకటి జ్ఞాపకం వస్తుంది. అబ్రహాముకు, శారాకి ఏమనంటే, మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానము నెరవేరక ముందు వరకు అవుతుందో లేదో, ఎప్పటికవుతుందో, దేవుడు మాట ఇచ్చాడు కానీ మర్చిపోయాడేమో అని ఆలోచనలు మన హృదయంలో తిరుగుతూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు వాగ్దానానికి నెరవేర్పిచ్చిన సమయం వచ్చినప్పుడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు చాలా టాంజిబుల్గా, అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసే విధంగా, మనం కళ్ళతో చూసే విధంగా, మనం ఆనందించే విధంగా, ప్రభువును స్తుతించే విధంగా మన వాగ్దానము, దేవుడు మనకిచ్చిన మాట యొక్క నెరవేర్పును మన జీవితంలో ఖచ్చితంగా చూడగలరు. సో బైబిల్ గ్రంథంలో వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు పిలువబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన తల్లిదండ్రులకు గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చాడు. దేవునికి కూడా మహిమను తీసుకొచ్చిన కుమారుడుగా మనం చూస్తున్నాము. ఈ ఇస్సాకు జీవితంలో ప్రాముఖ్యంగా ఒక 5 అంశాలు మీతో మాట్లాడాలని, నేను ధ్యానించాలి అని ఆశపడుతున్నాను. ఇస్సాకు జీవితంలో పుట్టాడు. చాలా ఉన్నతమైన ఇంటిలో, చాలా ఆధ్యాత్మికంగా, శారీరకంగా చాలా గొప్ప వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు. ఎందుకంటే విశ్వాస వీరుడు అబ్రహాము, ప్రార్థనాపరుడు అబ్రహాము. దేవుడు అబ్రహామును ఎంత ఆశీర్వదించాడంటే, వెండి, బంగారము, ఆస్తిపాస్తులు దేవుడు ఎంతో విస్తారంగా అబ్రహాముకు అనుగ్రహించి ఫిజికల్గా, స్పిరిచువల్గా 2 విధాలుగా కూడా అబ్రహామును దేవుడు ప్రాస్పర్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి కుటుంబంలో పుట్టక ఒక కొడుకు పుట్టాడంటే ఇప్పుడు అతని పెంపకం ఎలా ఉంటుందండి చెప్పండి? పుట్టక ఇంట్లో కొడుకులందరి తర్వాత ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, ఇంకా ఆమె మామూలుగా ఉండదు, మహారాణిలాగా చూసుకుంటారు. ఆమె డిమాండ్లు మామూలుగా ఉండవు, ఆవిడ అన్నల మీద చేసే పెత్తనం మామూలుగా ఉండదు. లేదంటే ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడంటే ఇంకా మామూలుగా ఉండదు హవా కదండి. మామూలుగా గారాబము ఉండదు, అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉంటారు, ఏడవనివ్వరు, బాధపడనివ్వరు, అంతా గారాబం, అతి గారాబం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇస్సాకు పుట్టక లేక పుట్టాడు, వాగ్దాన పుత్రుడుగా పుట్టాడు. ఇప్పుడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఎలా పెంచారంటే, అందరినీ ఎలా పెంచుతారో తల్లిదండ్రులు అలాగే కొన్నిసార్లు కుటుంబాలలో అతి గారాబం వలన పిల్లలు చెడిపోతూ ఉంటారండి. కొంతమంది ఎలా పెంచుతారంటే, ఇక మాకు తప్ప ప్రపంచంలో ఎవరికీ పిల్లలు లేరన్నట్లుగా కదండి. మనకదే ఫీలింగ్, అబ్బా ఇంత మంచి బిడ్డను దేవుడిచ్చాడని ఆనందపడతాం. కానీ అట్ ద సేమ్ టైం వారిని ఎలాగ క్రమశిక్షణ చేయాలో, వారిని ఎలా క్రమపరచాలో అలా క్రమపరచకుండా అతిగారాబం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పాడైపోతారు. బట్ ఐజాక్ వాజ్ నాట్ ఎ స్పాయిల్డ్ సన్. ఇస్సాక్ మాత్రం పాడైపోయిన, అతిగారాబం వల్ల చెడిపోయిన కుమారుడుగా మనకెక్కడ కనబడడు. ఇస్సాకు జీవితంలో మనకు కనపడే మొట్టమొదటి లక్షణము ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తెల్లవారగానే వెళ్ళాడంట.
ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉంటున్నారంటే పొద్దునే లేవట్లేదు. నైట్ ఔల్స్ అని ఒక మాట ఉంటుంది. నైట్ ఔల్స్ అంటే ఏంటంటే గుడ్ల గుబ్బలు రాత్రి మెలకుగా ఉంటాయంట, తెలుసా అండి? ఔల్స్ రాత్రి మెలకుగా ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది నైట్ ఔల్స్ లాగా తయారవుతున్నారు. నైట్ ఔల్స్ అంటే ఏంటంటే రాత్రంతా మెలకుగా ఉంటారు, 2 అయ్యే వరకు 3 అయ్యే వరకు నిద్ర పట్టదు. ఏ పని చేయాలన్నా నైట్ చేస్తారు, కానీ ఉదయం లేవాలంటే ఎంత కష్టమో, ఉదయం లేవాలంటే ఎంత బద్ధకమో. కానీ డాక్టర్స్ చెప్తా ఉన్నారు, వేకువనే లేచేవారు ఆరోగ్యంగా ఉంటారంట. రాజువైన నా దేవా, వేకువనే నిన్ను వెదకుదును అంటాడు భక్తుడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉదయాన్నే లేచి తెల్లవారక మునుపే ఆయన వేకువనే లేచి కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు. సో వేకువనే లేవడం ఒక శ్రేష్టమైన అనుభవం. ఈయన స్పాయిల్డ్ చైల్డ్ కాదని ఎందుకు చెప్తున్నానంటే, తెల్లవారుతున్నప్పుడే తండ్రి లేపగానే, ఉండు డాడీ, నీకంటే పని పాట ఏమీ ఉండదు, నువ్వు ఊరికే పొద్దునే లేసేస్తావు, నేను రాత్రి ఎంత లేట్గా పడుకున్నానో తెలుసా, నాకు ఇప్పుడే లేవాల్సినంత అవసరం ఏముంది, ఇంటి నిండా పనివారు ఉన్నారు కదా, నీకేమైనా పనులు కావాలంటే పనివారు చక్కబెట్టుకుంటారు కదా, కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దులే, నేను ఎప్పుడో 10ంటికి లేస్తాను 11ంటికి లేస్తానని పడుకోలేదు. తండ్రి లేపగానే తెల్లవారుతున్నప్పుడే ఇస్సాకు లేచాడు. దేవుడు తన తండ్రికి చెప్పిన పని చేయడానికి ఐజాక్ జస్ట్ అకంపనీడ్ హిస్ ఫాదర్. ఇస్సాకు తండ్రితో వెళ్ళాడంతే. అప్పటి వరకు ఇస్సాకుకి ఆ మోరియా పర్వతం పైకి వెళ్ళే వరకు ఆ బలి పశువు తనే అని తనకి తెలీదు. సో అప్పటి వరకు ఎట్లా వెళ్ళాడంటే తన తండ్రితో సహకరించడానికి, తన తండ్రితో దేవుడిచ్చిన మాటను నెరవేర్చడానికి తండ్రి వెళ్తూ ఉంటే, నాన్న నేను కూడా ఉంటాను, నేను కూడా నీకు కోఆపరేట్ చేస్తాను, నేను కూడా నీతో పాటు ఆ కంపెనీ అవుతాను, నీకు తోడుగా వస్తానని తండ్రితో పాటు వెళ్ళిన కుమారుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ అ వెరీ ఒబీడియంట్ సన్ టు హిస్ పేరెంట్స్, టు హిస్ ఫాదర్. తన తల్లిదండ్రులకు విధేయుడుగా మనకు ఇస్సాకు కనబడుతున్నాడు. ఇప్పుడు వెళ్ళక మునుపు 6వ వచనం చూడండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. చాలండి, కట్టెలు ఎవరి మీద పెట్టాడంట? తండ్రి. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారండి? నువ్వు మొయ్యమ్మా, ఎందుకు ఈ బరువులన్నీ నాకు ఇస్తున్నావు? కొంతమంది పేరెంట్స్ పిల్లలు స్కూల్ బ్యాగ్ కూడా స్కూల్ గేట్ వరకు వీళ్ళే మోసుకుంటూ వెళ్తారు. అబ్బా మా అబ్బాయి ఏం మోస్తాడండి, మా పిల్లలు ఏం మోస్తారండి బరువులు, మేమే మోసుకొని వెళ్దామని మోసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేసి వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాము ఇస్సాకు మీద కట్టెలు పెట్టాడు. ఇస్సాకు మీద ఒక బాధ్యత పెడుతున్నాడు, ఒక భారాన్ని పెడుతున్నాడు. ఎదురు మాట్లాడలేదు, తండ్రితో ఆర్గ్యూ చేయట్లేదు. నువ్వే మోసుకొని అయినా నీకు కదా దేవుడు చెప్పింది, నాకు ఇస్తున్నావేంటి కట్టెలు అని అనట్లేదండి. హీ రెస్పెక్టెడ్ హిస్ ఫాదర్. తన తండ్రి అంటే చాలా విలువ ఇస్సాకుకుంది, తన తండ్రి అంటే చాలా గౌరవము ఇస్సాకుకి ఉంది. ఇప్పుడు చూడండి 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత వెళ్తున్న ఆ సందర్భంలో ఇస్సాకు అడుగుతున్నాడు, నిప్పుంది నాన్న, కట్టెలు ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి జంతువు, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగానే మంచి లాజికల్ క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు తండ్రి దేవుడే చూసుకుంటాడంటే నాకు ఇప్పుడే చెప్పాలి నాన్న నువ్వు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారండి? ఇప్పుడు చెప్తావా ఏంటి నాన్న, దాచిపెడతావేంటి, నీకు తెలీదా, తెలియకుండానే బయలుదేరావా నువ్వు? దేవుడు చూసుకుంటాడంటే అర్థం ఏంటి? బీ ప్రాక్టికల్ నాన్న, నువ్వు ఇల్లాజికల్గా మాట్లాడద్దు. నువ్వేదో ఊహాగానాల్లో బ్రతుకుతున్నావేమో. దేవుడు ఎట్లా చూసుకుంటాడు? ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడే ఏం దొరుకుతుంది మనకి, బలి పశువు అని తండ్రిని నిలదీసినట్లు కానీ, తండ్రిని ఎదురు ప్రశ్నించినట్లు కానీ, తండ్రితో ఒక ఆర్గ్యుమెంట్లోకి దిగినట్లు కానీ ఎక్కడ కూడా మనకి ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాగ్వివాదాలు ఎక్కడ జరుగుతున్నాయంటే కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. అవును కదండి? చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్, చాలా పెద్ద డిజగ్రిమెంట్స్, గొడవలు, గందరగోళాలు, డిస్కషన్లు, ఇలాంటివన్నీ కోర్టు సీన్లు అన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే రణరంగాలన్నీ కుటుంబాలలోనే భార్య భర్తలకు మధ్యలో, లేదంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో జరుగుతున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితి ఏది కూడా అబ్రహాముకి ఇస్సాకుకి మధ్యలో మనకి కనబడదు. ఇప్పుడు పైకి వెళ్ళిన తరువాత 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఉంచుతా ఉంటే ఏమన్నా మాట్లాడుతున్నాడా?
చూడండి, పాత నిబంధన గ్రంథము హీబ్రూలో వ్రాయబడింది కదా. పాత నిబంధన హీబ్రూ భాషలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, హెబ్రీ భాషలో ప్రతి పనిని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అతన్ని బంధించి కట్టెల మీద పెట్టాడంటే మన కళ్ళకి అది ఇమాజిన్ చేసుకోవడానికి, ఊహించుకోవడానికి చాలా ఈజీగా, చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకోటి మనం చూస్తే ఆయన నోరు తెరిచి ఇలా మాట్లాడాను అని ఉంటుంది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు నోరు తెరవకుండా ఎవరు మాట్లాడరు. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని అంత విపులంగా, అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. ఇప్పుడు కనుక ఇస్సాకుని బంధిస్తూ ఉన్న ఆ తరుణంలో, ఆ సందర్భంలో ఇస్సాకు ఏమైనా రెసిస్ట్ చేసి ఉంటే, తండ్రిని ఎదిరించుంటే, నన్ను మాత్రం బలి పశువును చేయకు నానా అని అనుంటే, పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా ఖచ్చితంగా రాయించి ఉంచేవాడు. ఎందుకంటే ఇస్సాకును బంధించాడంట తండ్రి. ఇట్ మస్ట్ బి అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ ద ఫాదర్. తండ్రికి అది చాలా కష్టమైన పని. బలి ఇవ్వడం కష్టమైన పని, కానీ దానికి ముందు ప్రిపరేషన్స్ కూడా చాలా చాలా కష్టమైన పని. ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడానికి తన ఎమోషన్స్ అన్నీ కూడా ప్రక్కన పెట్టేశాడు. ఫీలింగ్స్, సెంటిమెంట్స్ అన్నీ ప్రక్కన. కొన్నిసార్లు మనకు దేవుని కన్నా, దేవుని చిత్తం కన్నా మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన సెంటిమెంట్లు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అవునా కదా? అబ్బో, ఇది నాకు చాలా సెంటిమెంట్ అండి, ఇది నన్ను అడగద్దు దేవా, ఇది ఒక్కటి మాత్రం నేను చేయలేనయ్యా, ఈ ఒక్కరి విషయంలో మాత్రం నేను ఇది మానుకోలేను ప్రభా, ఈ ఒక్క స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టలేనయ్యా, ఎందుకంటే చాలా కాలం నుంచి నాకు అలవాటు అయిపోయింది, లేకపోతే చాలా కాలం నుంచి నేను బాగా ప్రేమించాను, లేదంటే బాగా ఇష్టపడ్డాను, బాగా అలవాటు పడ్డాను, లేకపోతే ఏదో ఊహించుకున్నాను, ఏదో తలంచాను, కాబట్టి నా ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు దేవా అన్నట్లుగా మనం దేవునితో వ్యవహరిస్తూ ఉంటాం. కానీ దేవుని ఫీలింగ్స్ మనం ఎంత హర్ట్ చేస్తున్నామో చాలాసార్లు మనం మర్చిపోతాం కదండి. ఆయన మాటకు అవిధేయత చూపిస్తున్నప్పుడు దేవుని మనసుకు ఎంత గాయాన్ని, లేదంటే ఎంత ఆయాసాన్ని, దుఃఖాన్ని కలుగజేసినా మర్చిపోతాం. కానీ మనం అనుకుంటాం, నా ఫీలింగ్స్ హర్ట్ అవ్వకూడదు, నా గౌరవానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, లేకపోతే నా మనసు మాత్రం నొచ్చుకోకూడదు అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. అబ్రహాము మనసు నొచ్చుకుంటుందా? నొచ్చుకోవట్లేదా? నొచ్చుకుంటుందండి. సొంత కుమారుణ్ణి బంధిస్తూ ఉంటే ఏ తండ్రి మనసు నొచ్చుకోదు? ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ ఫిల్డ్ విత్ పెయిన్. ఆయన తండ్రి మనసులో ఆవేదన ఉంది, కానీ కుమారుణ్ణి బలివ్వబోతున్నాను అనే ఆవేదన కంటే పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనే ఆనందం ఎక్కువగా అబ్రహాము జీవితంలో ఉంది అని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. అందుకే చేయగలిగాడు. దేవుని చిత్తం చేస్తున్నాను, ఆయన అడిగింది నేను నెరవేరుస్తున్నాను, కనుక ప్రభు చిత్తం చేయుటలో ఉన్న ఆనందం కన్నా నాకు మిగతా ఏది ముఖ్యం కాదు అని భావించాడు. కాబట్టి అబ్రహాము ఆ పని చేయగలిగాడు. అయితే అబ్రహాము దేవునికి విధేయత చూపించడానికి ఇస్సాకు యొక్క కోఆపరేషన్ చాలా చాలా గొప్పది. అవునా కదండి? అబ్రహాము ఎంత దేవుని మాటకు విధేయత చూపించాలనుకున్నా, అబ్రహాము దేవుని ఘనపరచాలని ఎంత ఆశపడినా, అబ్రహాములో ఎంత విశ్వాసం ఉన్నా, అబ్రహాములో ఎంత విధేయత ఉన్నా, ఇప్పుడు అబ్రహాము యొక్క విధేయత ఇస్సాకుతో కూడా ముడిపెట్టబడి, ఇది కంబైన్డ్ వర్క్ కదండి, ఇద్దరు కలిసి చేయాల్సిన పని. తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇఫ్ ఐజాక్ సెడ్, డాడ్ నాట్ మీ, నాట్ నౌ, తండ్రి ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను రెడీగా లేను, నాన్న నన్నొద్దు, ఇష్మాయేలు నువ్వు బలి, లేకపోతే ఇంకొక గొర్రెపిల్ల ఏమైనా దొరుకుతుందేమో వెతుకుదాము అని కనుక ఇస్సాకు వెనకడుగు వేసుంటే, ఆ కుటుంబము ద్వారా దేవుని నామానికి ఆ రోజు మహిమ వచ్చేది కాదు. ఆ రోజు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి ఆనందించడానికి, అబ్రహామును విశ్వాస వీరునిగా పిలవడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు యొక్క కోఆపరేషన్. ఖచ్చితంగా దేవుని చిత్తము జరిగించటంలో, కుటుంబంలో, మన కుటుంబంలో దేవుని చిత్తం జరగాలంటే కుటుంబం అంతా ఏకీభవించాలండి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఎట్లా ఉంటాయంటే, కొంతమంది రైట్ వెళ్తారు, కొంతమంది లెఫ్ట్ వెళ్తారు. ఒక ట్రైన్లో బోగీస్ ఉంటే అవన్నీ కనెక్టెడ్గా ఉన్నప్పటికీ ఒక 2 బోగీలు ఇటు, ఒక 2 బోగీలు అటు ఉంటే ట్రైన్ ఎటన్నా వెళ్తుందండి? ఎటు వెళ్ళదు. ఆ ప్లాట్ఫామ్లో లేదంటే స్టేషన్లో ట్రాక్ మీద స్టాండ్ స్టిల్గా ఉంటుంది.
ఎందుకంటే ఇటు ఎంత ఫోర్స్ ఉందో ఇటు కూడా అంతే ఫోర్స్ ఉంది. కాబట్టి నీ కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలంటే, మన కుటుంబంలో ప్రభు కార్యాలు జరగాలంటే కుటుంబం అంతా ఒకే దిశలో వెళ్ళాలి. ఆ దిశ ఏంటంటే దేవుని చిత్తము జరిగించే దిశలో. హల్లెలూయా. సో ఇస్సాకులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఐజాక్ వాజ్ ఒబీడియంట్ టు హిస్ ఫాదర్. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకు విధేయుడుగా ఉన్నాడు. ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ సాక్రిఫైజింగ్ హిజ్ ఓన్ లైఫ్. తన సొంత ప్రాణాన్ని త్యజించాల్సిన, తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా దేవుని మాటకు విధేయత ఇస్సాకు చూపించాడు. రెండవదిగా ఇస్సాకులో ఉన్న రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇస్సాకు ఒక ఉన్నతమైన తండ్రికి పుట్టాడు. చాలా గొప్ప తండ్రికి పుట్టాడు. చాలా గొప్ప ఇంట్లో ఉన్నాడు. బోల్డ్ అంతమంది పనివారు చుట్టూ ఉన్నారు. వీడియో గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే టైంపాస్ చేసుకుంటూ అటు ఇటు షికార్లకు వెళ్తూ ఇస్సాకు సమయాన్ని గడపలేదు. కానీ ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడుగా మనకు కనబడుతున్నాడు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలండి, పొలములో ఎందుకు వెళ్ళాడు? ధ్యానించడానికి ఇస్సాకు వెళ్ళాడు. హీ వెంట్ టు ప్రే. ప్రార్థన చేయడానికి, ధ్యానించడానికి ఇస్సాకు వెళ్ళాడు. సో ఇస్సాకులో మనకు కనపడే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇస్సాకు ప్రార్థన పరుడు. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి, డబ్బు బాగా ఉంటే, పరిస్థితులన్నీ బాగుంటే, అందరి ప్రేమ బాగా అందుతూ ఉంటే, జీవితంలో ఏ కష్టం లేకుండా పరిస్థితులన్నీ చక్కగా సెట్ అయిపోతే ఇక ప్రార్థనకి చాలా దూరంగా ఉంటారండి. ఎందుకంటే ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి? మాకు కావాల్సిన ఫుడ్ వచ్చేస్తుంది, మాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో దిస్ నో నీడ్ ఫర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదండి. కష్టం వస్తే, వ్యాధి వస్తే, ఇబ్బంది వస్తే, ఇరుకొస్తే, మా అమ్మ నాన్న తీర్చలేని సమస్య వస్తే అప్పుడు వస్తాను దేవుని దగ్గర. కానీ దేవునికి చాలా దూరంగా బ్రతుకుతారు. కానీ ఇస్సాకుకు అన్నీ బాగున్నాయి, పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి, సంపన్నమైన కుటుంబంలో ఉన్నాడు, తండ్రి ప్రార్థనా పరుడు, తండ్రి దేవుని స్నేహితుడు, తండ్రి దేవునితో నడుస్తున్నాడు. మా నాన్న ప్రార్థన నన్ను పరలోకానికి చేరుస్తుందని ఇంట్లో కూర్చోలేదండి. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు, మమ్మీ నా గురించి కూడా నువ్వే చేసేయి ప్రార్థన. ఏమంటారండి? తల్లికి అప్పచెప్పేస్తారు. ఉపవాసం, ప్రార్థన అన్నీ నువ్వు చేసేయి, నేను మాత్రం నా ఇష్టానుసారంగా బ్రతికేస్తానని తల్లి మీదో తండ్రి మీదో ప్రార్థనా బాధ్యత పెట్టేసి వారి ప్రార్థనలు సరిపోతాయిలే, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదని పర్సనల్ ప్రేయర్ను, వ్యక్తిగతమైన ప్రార్థనను కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నీ తల్లి తింటే నీ కడుపు నిండదు కదా. తండ్రి తింటే మన కడుపు నిండుతుందండి? నిండదు. మన కడుపు మనమే నింపుకుంటున్నామే. విశ్వాస జీవితంలో నీవు దేవునితో చేసే సంభాషణ నీవే చేయాల. నువ్వు దేవుని మీద వ్యక్తిగతంగా ఆధారపడాలి. అఫ్ కోర్స్ తల్లిదండ్రుల ప్రార్థనలు, సంఘం యొక్క ప్రార్థనలు, దైవజనుల యొక్క ప్రార్థనలు ఖచ్చితంగా మనకు ఆశీర్వాదాన్ని, సహాయాన్ని ఇస్తాయి. కానీ బట్ డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ దెమ్. నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. నీవు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడాలి. నీవు వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడాలి. ఇస్సాకు జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో టైప్ క్రైస్ట్ అని ఇస్సాకును పిలుస్తూ ఉంటారంట. అంటే క్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఇస్సాకు కనబడుతూ ఉన్నాడు. ఎలా అండి? ఇస్సాకుకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పోలిక ఏంటి అని ఆలోచిస్తే, తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎలా నెరవేర్చి ఆయన సిలువ ఎక్కారో, అబ్రహాము అంటే ఇస్సాకు యొక్క తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఇస్సాకు కూడా అదే విధంగా తను బలిగా అర్పించబడడానికి ఇష్టపడ్డాడు. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కల్వరి కొండపైకి ఎక్కామండి. కల్వరి కొండపైకి ఎక్కినప్పుడు అక్కడ 2 పెయింటింగ్స్ మాకు కనబడ్డాయి. 2 పెయింటింగ్స్. ఒక పెయింటింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మీద యేసయ్య రక్తం కారుస్తూ, ఆయన దేహం నుండి రక్తం స్రవిస్తూ, అటు ఇటు ఇరుప్రక్కల దొంగలు వేలాడుతున్న ఆ దృశ్యము కల్వరి కొండపైన. ఆ ప్రక్కనే ఇంకొక పెయింటింగ్ చూపించారు. ఏంటంటే అబ్రహాము కత్తి ఎత్తి ఇస్సాకును బలి ఇస్తా ఉన్న ఆ సందర్భం. అవి 2 ప్రక్కనే ఎందుకు వేశారంటే ఆ రెండిటికి చాలా దగ్గర సంబంధం, ఒక పోలిక మనకు కనబడుతుంది. అబ్రహాము మాటను విధేయత చూపించి ఏ విధంగా ఇస్సాకు బలి అవ్వడానికి సిద్ధపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి మాటకు విధేయుడై ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. ఇస్సాకు నోరు తెరిచినట్లుందా అండి?
ఎదురు మాట్లాడినట్లు లేదు, లేకపోతే రెసిస్ట్ చేయడానికి, ఆపడానికి ప్రయత్నం చేసినట్లు మనకు కనబడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే కలువరి శిలువపై ఆయన మరణిస్తున్నప్పుడు, ఆ యెరూషలేము వీధులలో ఆయన శ్రమ పడుతూ నడుస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆయన సఫరింగ్ను తగ్గించుకోవడానికి కానీ ఆపడానికి కానీ ఆయన ప్రయత్నం చేయలేదో, ఇస్సాకు కూడా అదే విధంగా ఎక్కడ కూడా తన తండ్రి మాటకి ఎదురు చెప్పలేదు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత మరణాన్ని జయించి తిరిగి లేచారో, ఇస్సాకు కూడా బలి అవ్వడానికి మరణించడానికి సిద్ధపడిపోయాడు. కానీ దేవుడు మాత్రం తన అత్యున్నతమైన కృపలో అబ్రహాముకు ఒక స్వరము వినబడింది. స్టాప్ అబ్రహాం, అబ్రహాము ఆపు, నీ కుమారుని నువ్వు బలివ్వద్దు. ఇందు మూలముగా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, నీవు నా ఎడల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో నాకు అర్థమైంది. సో ఇస్సాకు ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ మరణం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి తన ప్రాణాన్ని పొందుకున్నాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన కంప్లీట్గా మరణించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచారు. సో ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా లేదా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఒక టైప్ క్రైస్ట్గా పాత నిబంధన గ్రంథంలో మనకి కనబడుతున్నాడు. మూడవదిగా ఇస్సాకు జీవితంలో నుండి మనం నేర్చుకునే అంశము ఆదికాండం 26వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అను పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను. గెరారు కాపరులట ఇస్సాకు త్రవ్వించిన బావులను స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఇది మాదే అని అడుగుతా ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఇస్సాకు రైట్ఫుల్గా ఆ బావిని మేం త్రవ్వించాము, ఆ బావిలోని నీళ్లు మేం వాడుకోవాలి, మా గొర్రెలు వాడుకోవాలి, మా కుటుంబీకులు తాగాలి, ఇప్పుడు మీరు మాది మీదని ఎలా అంటారని గొడవకు దిగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. బట్ ఐజాక్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ పీస్. ఇస్సాకు తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి ఎలా ప్రార్థనాపరుడో కుమారుడు కూడా అదే విధంగా ప్రార్థనాపరుడు. తండ్రి ఎలా మరి దేవుని మాటకు విధేయుడుగా ఉన్నాడో కుమారుడు కూడా అదే విధంగా దేవుని మాటకు విధేయుడుగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకు లోతు యొక్క గొర్రెల కాపర్లకు కలహం వచ్చినప్పుడు అబ్రహాము లోతుని పిలిచి చెప్తాడు, నీకు నాకు నీ గొర్రెల కాపర్లకు మా గొర్రెల కాపర్లకు కలహము ఉండకూడదు, ఎందుకంటే మనం బంధువులం కాబట్టి నీవు ఒక ప్రదేశానికి వెళ్ళు, లోతు నేను మరొక ప్రదేశానికి వెళ్తాను, మన మధ్యలో గొడవలు ఉండడానికి వీల్లేదని సమాధానాన్ని కోరుకున్న వ్యక్తిగా అబ్రహాం మనకు కనబడతాడు. ఇక్కడ ఇస్సాకు కూడా ఎగ్జాక్ట్గా తండ్రి పోలికే ఇస్సాకులో కూడా కనబడుతూ ఉంది. ఇస్సాకు అంటున్నాడు, ఈ బావి మేం త్రవ్వాం, కానీ మీరు కావాలంటున్నారా, మీదంటున్నారు, తీసుకోండి, మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంత మరి ఒక మాటలు చెప్పాలంటే మీక్నెస్ అండి. సాత్వికం అంటే ఏంటంటే గొడవ పడడానికి, ఆర్గ్యూ చేయడానికి, ఫైట్ చేయడానికి అన్ని కారణాలు, అన్ని పాయింట్స్ మన దగ్గర ఉన్నా కూడా పర్వాలేదులే అని విడిచిపెట్టడమే. ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఇస్సాకు తన చుట్టూ పెద్ద పరివారం ఉన్నారు, తన చుట్టూ చాలామంది ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ కెన్ ఫైట్ ఫర్ హిమ్, హూ కెన్ ప్రూవ్ ద పాయింట్. ఇస్సాకు విషయంలో తన పక్షంగా నిలబడి మా యజమానునికి ఎదురొస్తారేంటి అని గొర్రెల కాపర్లతో పోరాడడానికి చాలామంది ఉన్నారండి ఇస్సాకు చుట్టూ. వారెవరిని రెచ్చగొట్టట్లేదు. కొన్నిసార్లు కొంతమంది వారికి ఉన్న బలగాన్ని, వారికి ఉన్న బంధువులందరినీ వాడుకొని మాది కరెక్ట్, లేకపోతే మాకేది న్యాయంగా రావాలో అది రావాలన్నట్లుగా పోరాడుతూ ఉంటారు. కానీ ఇస్సాకులో పోరాడే ఆ లక్షణం కానీ, గొడవపడే లక్షణం కానీ మనకెక్కడా కనబడదు. ఇప్పుడు ఇస్సాకు ఎంచుకున్న మార్గం ఏంటంటే, మేము త్రవ్వుకున్న బావిని మీదంటారా, మీరు తీసేసుకోండి, మేము ఇంకొక దగ్గరికి వెళ్ళి బావి అక్కడ త్రవ్వితే అక్కడికి కూడా మళ్ళీ వచ్చారంట గెరారు కాపర్లు వచ్చి. కష్టమంతా పడిన తర్వాత మంచి నీటి ధార రావడం ప్రారంభమైన తర్వాత వారి కన్ను దాని మీద కూడా పడింది. అప్పుడు కూడా అంటున్నారు, కావాలా తీసుకోండి, పర్లేదు, వి విల్ గో టు అనదర్ ప్లేస్, మేము ఇంకొక ప్రాంతానికి వెళ్తాము, మేము జగడం అయితే ఆడము.
ఇప్పుడు ఇస్సాకులో మనకి ఏం కనబడుతుందంటే సాత్వికము కనబడుతుంది. ఇస్సాకులో సమాధానాన్ని ప్రేమించే లక్షణము మనకి కనబడుతుంది. దేవుని కలిగిన వారు కొన్నిసార్లు వారి పాయింట్ ఉన్నా కూడా ఏమీ మాట్లాడరు. గొడవ పడడానికి, ఆర్గ్యూ చేయడానికి వారి దగ్గర ఎన్ని అవకాశాలు, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ మౌనంగానే ఉంటారు. సమాధానాన్ని ప్రేమించేవారిగా ఉంటారు. శత్రువుకు మనం ఎప్పుడైతే గొడవ పడతామో వాడు ఆనందపడతాడు, కానీ మనం ఎప్పుడైతే దేవుని ప్రజలుగా సమాధానాన్ని ప్రేమిస్తామో నేను అనుకుంటాను ఖచ్చితంగా అపవాది సిగ్గుపడతాడండి. ఎందుకంటే అపవాదికి మనం కేకలు వేయడం ఇష్టం, అంటే స్తుతిస్తూ కాదు, గొడవ పడుతూ కేకలు వేయడం ఇష్టం. కానీ మనం సమాధానాన్ని ప్రేమించిన వ్యక్తులంగా దేవుడు చూసుకుంటాడులే పర్వాలేదు, నా పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడులే పర్వాలేదని ప్రభువుకు అప్పగించి సమాధానాన్ని ప్రేమించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు. అంత మాత్రమే కదా, అపవాది కూడా ఖచ్చితంగా సిగ్గు పడతాడు. 4వ అంశం చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. చాలండి, అక్కడ ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన. తెలుగు బైబిల్లో బలిపీఠం కట్టించి ప్రార్థన చేశాడని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఇస్సాకు బలిపీఠం కట్టించి దేవుని ఆరాధించాడంట. సో ఇస్సాకు కేవలం ప్రార్థనా పరుడు మాత్రమే కాదు, ఒక చక్కని ఆరాధికుడు కూడా. హల్లెలూయా. నా తండ్రి దేవునితో మాట్లాడుతున్నాడు కదా సరిపోద్ది అనుకొని దేవునికి దూరంగా బ్రతకలేదు. ఇప్పుడు దేవుడు కూడా ఇస్సాకుతో మాట్లాడుతున్న అనుభవము ఇస్సాకు స్వంతము అయింది. హల్లెలూయా. ప్రియమైన తల్లి, నీతో దేవుడు అనుదినం మాట్లాడుతున్నాడా? నువ్వు కూడా ఆశపడు, ప్రభువా నాతో ఎలా మాట్లాడుతున్నావో నా బిడ్డలతో కూడా అలాగే మాట్లాడయ్యా. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో నా బిడ్డలు కూడా నిన్ను అలాగే ప్రేమించాలి. నేను నిన్ను ఎలా వెంబడిస్తున్నానో మా తరువాత తరాలు కూడా ఇదే భక్తి మార్గంలో, ఇదే విశ్వాస మార్గంలో కొనసాగాలి ప్రభు అనే ఆశ నీకుందా? నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థనలో అనుదినము. ఇప్పుడు దేవుడు కూడా ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట్లాడిన తర్వాత అక్కడ ఒక బలిపీఠం కట్టించి దేవుని నామమున ప్రార్థన చేశాడు. దేవుని ఆరాధించిన వ్యక్తిగా ఇస్సాకు మనకు కనబడుతున్నాడు. సో ఐజాక్ వాజ్ నాట్ జస్ట్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, బట్ హీ వాజ్ ఆల్సో అ వర్షిప్పర్. దేవుని ఆరాధించే ఆరాధికుడు. 5వ అంశం చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయెను. ఈ వచనాన్ని చదివినప్పుడు గొప్పవాడు అంటే డబ్బులేమో అనుకుంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గొప్పతనం అనేది కేవలం డబ్బు అని అనుకోవద్దండి. గొప్పతనం అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మనీ కెనాట్ బై. దేవుడు మంచి పేరు ఇస్సాకుకు ఇచ్చాడు. ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఇస్సాకును నిలబెట్టాడు. ప్రాబబ్లీ యు ఆర్ థింకింగ్ గొప్పతనం అంటే కేవలం బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆస్తి అని మాత్రమే అనుకుంటున్నావేమో. లెట్ మీ టెల్ యూ దట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ బియాండ్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ. భౌతికపరమైన ధనము ఆ రూపంలో ఉన్న ఆశీర్వాదము కంటే కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం ఇంకా చాలా చాలా గొప్పది, ఇంకా చాలా చాలా అత్యున్నతము అయినది. ఎందుకంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా బ్లెస్సెడ్ కాదండి. దే ఆర్ జస్ట్ రిచ్ బట్ దే ఆర్ నాట్ బ్లెస్డ్. ధనవంతులు ఆశీర్వదించబడిన వారు కాదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ధనం ఉంది కానీ నెమ్మది లేదు, ధనం ఉంది కానీ సమాధానము లేదు, ధనం ఉంది కానీ సంతృప్తి లేదు, ధనం ఉంది కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఖచ్చితంగా చనిపోతే నరకానికి వెళ్తారు, జీవితానికి కావాల్సిన పాపం అంతా కూడగట్టుకున్నారని వారికి తెలుసు. కానీ దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తాడు అంటే అర్థం ఏంటంటే, హీ విల్ గివ్ దెమ్ గుడ్ నేమ్. మంచి పేరు దేవుడు ఇస్తాడు, మంచి సాక్ష్యము దేవుడు ఇస్తాడు. డబ్బుతో కొనలేని నెమ్మదిని, సమాధానం
సమాధానాన్ని, సంతృప్తిని దేవుడు ఇస్తాడు. ఆత్మ సంబంధంగా ఆయనతో నడిచే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో నేను ఎప్పుడు చనిపోయినా నాకేం పర్వాలేదు, నేను ఇక్కడ కళ్ళు మూస్తే నా దేవుని దగ్గర దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాననే ధైర్యంతో, భరోసాతో బ్రతుకుతావు. నీవు నిజంగా గొప్ప వ్యక్తివైతే నీ ప్రాణాన్ని గురించి నీకు ఎప్పుడు కూడా చింత కానీ దిగులు కానీ ఉండదు. ఇప్పుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేశమందున్న వాడే విత్తనము వేసాడంటండి. ఐజాక్ వాజ్ ఎ సోవర్. విత్తనాలు విత్తుతారు చూడండి. పొలంలో రైతులు పంట కోసుకోవాలంటే, పంట పండాలంటే, దిగుమతి రావాలంటే ముందు వారు ఏం చేయాలంటే విత్తనాలు, కొంతమంది ఏ విత్తనం విత్తకుండా వారి జీవితం అనే పొలాన్ని చూస్తూ గొప్ప పంటివు ప్రభు అని అడుగుతారు. దేవుడు అడుగుతాడు, వేర్ ఇస్ ద సీడ్? విత్తనం ఏది? నువ్వు విత్తనమే విత్తకుండా గొప్ప పంటివు నాయన అంటే ఎక్కడ వస్తుందండి? విత్తనం అంటే ఏంటి? వాట్ ఎవర్ యూ డూ ఇస్ లైక్ అ సీడ్. నువ్వు చేసే ప్రార్థన ఒక విత్తనం. నీవు దేవుని ప్రేమించి ఆయన కొరకు చేసే కార్యాలు ఒక విత్తనము. నీవు ఇతరులకు చేసే సహాయం ఒక విత్తనం. ప్రభు కొరకు జీవించే సాక్షార్థమైన త్యాగపూరితమైన జీవితం, ఇట్స్ లైక్ అ సీడ్ యు ఆర్ సోయింగ్ అండ్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ రీప్ అ హార్వెస్ట్. విత్తనాలు విత్తకుండా పంట కొరకు ఎదురు చూడడము సరి అయిన పని కానే కాదు. ఐజాక్, ఇస్సాకు పనిచేసే వ్యక్తి. ఇస్సాకు సోమరిపోతూ కాదు. దైవజనులు ఎప్పుడు చెప్తా ఉంటారు, దేవుడు సోమరి వారిని ఎప్పుడు దీవించడంటండి. దేవుడు సోమరి వారిని ఎప్పుడు, అందుకే అనుకుంటాను ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారండి. ఆయన మరి 65+ వయసు ఆత్మీయ తండ్రి గారు, కానీ ఎప్పుడు నేను సోమరిగా చూడలేదు. సిక్ అయినప్పుడు తప్ప ఐ నెవర్ సీన్ హిమ్ లయింగ్ ఆన్ ద బెడ్ అండ్ రెస్టింగ్. మధ్యాహ్నం ఏదో ఒక షార్ట్ న్యాప్ తీసుకుంటారేమో, లంచ్ తర్వాత మళ్ళీ బయలుదేరతారు. గృహాలు దర్శించాలి, సంఘాన్ని బలపరచాలి. ఇంట్లో ఉంటే ఫోన్లు చేస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. లేదంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ప్రభు సువార్త కొరకు తిరుగుతూ ఉంటారు. నేను అనుకుంటాను ఆత్మీయ తండ్రి గారి నుండి అదే స్పిరిట్ ముగ్గురికి వచ్చిందండి. జాన్ వెస్లీ గారు కూడా ఇంట్లో 1 రోజులు ఉంటే అంటారు, నేను ఏం చేయట్లేదు అనిపిస్తుంది అంటారు. ఇంకేం చేయాలండి, మీరు ఎంత సేవ చేస్తున్నారు, ఎంత ప్రయాసపడుతూ ఉన్నారంటే, నేను బయట ఎక్కడికి వెళ్ళలేదు కదా, రాజమండ్రిలోనే ఉన్నాను కదా, ఇండియాలోనే ఉన్నాను కదా, నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. నేను ప్రయాస అంటే రెస్ట్ తీసుకోండి, ఇది దేహం అండి, ఇది మెషిన్ కాదంటే లేదు. నేను విత్తనాలు, సువార్త విత్తనాలు విత్తుతూనే ఉండాలి. అవకాశము, శక్తి దేవుడిచ్చినంత కాలము ప్రభు కొరకు పనిచేస్తూనే ఉండాలా. విత్తనాలు విత్తాలి. విత్తినప్పుడే ఫలము ఖచ్చితంగా దేవుడు. సువార్త ఎవరికి చెప్పకుండా నా ద్వారా ఆత్మలు రక్షించబడాలని ఆశపడితే అవుతుందండి కార్యం? ఏమీ చేయకుండా, దేవుని కొరకు నోరు కూడా తెరవకుండా, ఇంటి గడప కూడా దాటకుండా, దేవుని కొరకు నీ శక్తి బలం కొంచెం కూడా ఖర్చు చేయకుండా బలంగా వాడుకో అయ్యా అంటే దేవుడు ఏమంటాడు? ఆ ప్రార్థన జవాబు ఇవ్వలేను. నువ్వు లే, ఫస్ట్ నువ్వు పని చేయి, నువ్వు విత్తనాలు విత్తు. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడంట. ఆ మాట చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 13-14. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. మనకు ఆశీర్వాదాలు ఎలా కావాలంటే, ఇవాళ రాత్రి విత్తనం వేస్తే రేపు పొద్దున కల్లా మొత్తం పొలం నిండిపోయి పండిపోయి, ఆ తర్వాత బస్తాల్లో ఎత్తేసి, ఆ తర్వాత అమ్మేగానే అకౌంట్ నిండిపోవాలి. అలా కోరుకుంటాం మనం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు అలా క్రమముగా. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ స్లో అండ్ స్టడీ. నువ్వు స్థిరంగా ప్రభులో కొనసాగుతూ ఉంటే ఆయన ఒక్కొక్కటిగా నీకు ఆశీర్వాదాలు ఏవి కావాలో ఇస్తూనే ఉంటాడు. అంచెలంచెలుగా దేవుడు నడిపిస్తాడు. దేవుడు అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధిని ఇచ్చాడంట. అతనికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదంటే 14వ వచనం, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ. ఆశీర్వాదం ఎంత ఎక్కువ అయిపోయిందంటే అందరికీ కనబడిపోతుంది. చూడండి, ఆశీర్వాదం దాచుకోగలిగినంత వరకు ఉందంటే తక్కువ ఉన్నట్టు. కొన్నిసార్లు ఇక దాచుకోలేం కదా, ఆశీర్వాదం కనబడిపోతూ ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఆశీర్వాదం ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఫిలిస్తీయులు అతన్ని చూసి అసూయ పడే అంతగా దేవుడు ఇస్సాకును. విశ్వాస జీవితంలో కూడా ఒకటే కోరుకోవాలి, నన్ను చూసి ఎవరు జాలిపడే స్థితిలో మాత్రం నన్ను పెట్టద్దయ్యా. ఇతరులు నన్ను చూసి జాలిపడే స్థితిలో నన్ను ఎప్పుడూ ఎవ్వరు జాలి కోరుకోవద్దండి. కొంతమందికి బాగా సింపతి ఇష్టం,
సింపతి కోసమని ఏదో చెప్పుకుంటా ఉంటారు అందరికీ కదండి. సింపతి కోసమని ఏదో లేనిది అన్నీ కూడా ఏదో మీదేసుకొని ఇలా దీనంగా అవసరం లేదు. నువ్వు దేవుని జాలి కొరకు కనిపెట్టు, దేవుని జాలి కొరకు అడుగు, నీ జాలి నా మీద ఉంచని అడుగు. నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నా దేవుడు ఆ దీనస్థితి నుండి నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. అంతేగాని మనుషుల జాలి కొరకు ఎప్పుడు కూడా ప్రాకులాడు. కొంతమందికి అందరూ వచ్చి అయ్యో 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 అంటే వీళ్ళకి అప్పుడు రిలీఫ్ ఉంటుందండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి మనస్తత్వంలో ఉండడానికి వీలు లేదు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకుకు సమస్యలు రాలేదా? ఇస్సాకు చుట్టూ శత్రువులు లేరా? ఇస్సాకు ఒక్కొక్క ఆస్తిని లేదంటే ఒక్కొక్క కార్యాన్ని సఫలం చేసుకుంటా వెళ్తా ఉంటే దాన్ని వచ్చి స్వాధీనపరుచుకుంటున్న వారు కూడా ఉన్నారు. బట్ నోబడీ కుడ్ స్టాప్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆన్ హిజ్ లైఫ్. ఇస్సాకు మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎందుకంటే ఇస్సాకు ఆరాధికుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు విధేయుడు, ఇస్సాకు దేవుని గణపరిచాడు. నిజంగా దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో సాగిపోతే నీ ఆశీర్వాదాన్ని దొంగిలించాలని, నీ ఆశీర్వాదాన్ని దోచుకోవాలని, నీకు ఏదో డ్యామేజ్ చేయాలని, నీ రెప్యుటేషన్ పాడు చేయాలని ప్రయత్నం చేస్తే దుష్టులు ఖచ్చితంగా ఉంటారు. బట్ వాళ్ళెవ్వరు కూడా నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేరు. నీకు దేవుడిచ్చే కృపను వారెవ్వరు కూడా పాడు చేయలేరు. హల్లెలూయా. ఇప్పుడు ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడ్డారంట. అంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. కాబట్టి ఇస్సాకు జీవితంలో 5వ అంశం ఏంటంటే సోమరివాడిగా లేడు, విత్తనం వేశాడు. ఇస్సాకు వేసిన విత్తనాన్ని దేవుడు గొప్పగా అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. మన దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు అండి. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఆయన నిన్ను ఆపేవాడు కాదు. ఆయన మనకు అభివృద్ధిని దయచేసేవాడు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని ఇచ్చేవాడు. శారీరకంగా నీవున్న ఉద్యోగంలో, నీవున్న ప్రొఫెషన్లో, నీవున్న వ్యాపారంలో నీకు ఖచ్చితంగా దేవుడు అభివృద్ధిని ఇస్తాడు. ఇస్సాకును అభివృద్ధి చేసినట్లుగానే నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా అభివృద్ధిని కలుగజేస్తాడు. ఇప్పుడు ఇన్ని అంశాలు నేను ఇస్సాకును గురించి చెప్పాను. ఐ ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్ ద నెగటివ్స్. భక్తులు ఎవరైనా సరే మనుషులే కదండి. బైబిల్ గ్రంథంలో ఎంత గొప్ప భక్తులు ఉన్నా, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడని. ఎందుకంటే ఇస్సాకు కూడా తండ్రికి విధేయుడుగా తన ప్రాణాన్ని అర్పించడానికి తండ్రి దేవుని గణపరుస్తున్నప్పుడు పరిపూర్ణమైన సహకారం అందించాడండి అని చెప్పాను. ఇప్పుడు ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువారికి ఈక్వల్ అయిపోతాడా అంటే ఎప్పటికీ అవ్వడు. బైబిల్ గ్రంథంలో ఎంత గొప్ప భక్తులున్నా వారందరూ కూడా మనుషులే. మనుషులు అంటే ఖచ్చితంగా వారిలో లోటుపాట్లు ఉంటాయి. ఇస్సాకు జీవితంలో ఉన్న లోటుపాట్లు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఇస్సాకు తన భార్య అయిన రెబెకా వారిద్దరికి వివాహమైన తర్వాత దేవుడు వారికి 2 పిల్లలను, ఏశావు, యాకోబు. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లల్ని పంచేసుకున్నారండి. నాకు పెద్దోడు, నీకు మేబీ అమ్మ స్టార్ట్ చేసిందో మరి ఇస్సాకు స్టార్ట్ చేశాడో మనకు తెలియదు. రెబెకా ముందు బాగా ఫేవరెటిజం చూపించి, మరి పక్షపాతం చూపించి చిన్నోడికి అతి ప్రేమ చూపిస్తూ ఉంటే తండ్రి పెద్దోడు బాధపడతాడు. ఎందుకంటే తల్లి ఎక్కువగా చిన్నోడిని గారాబం చేస్తుందని మరి తండ్రి దగ్గర తీసుకున్నాడు. మరి ఎలా జరిగిందో వి డు నాట్ నో హూ టుక్ ద ఫస్ట్ స్టెప్. ఆ పక్షపాతం చూపించే విషయంలో తల్లి మొదట అడుగు వేసిందా, తండ్రి మొదట అడుగు వేశాడో మనకు తెలియదు. కానీ క్రైస్తవ కుటుంబాలలో ఉండకూడని ఒక విషయము ఇస్సాకు రెబెకాల యొక్క కుటుంబంలో మనం చూస్తాం. అదేంటంటే తల్లిదండ్రుల యొక్క పక్షపాత ధోరణి. కొన్ని కుటుంబాల్లో చూడండి, అమ్మ ఎప్పుడు చిన్న అబ్బాయినే సపోర్ట్ చేస్తుంది, నాన్నెప్పుడు పెద్దోడినే సపోర్టు. వాళ్ళు ఏం చేసినా కూడా వెనకేసుకొని వస్తారు, ఏం చేసుకున్నా కప్పుతూ ఉంటారు. తల్లి తీసి ఆమె దగ్గర దాచుకున్నవన్నీ ఒకడికే ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడంటే చాలా మేబీ ఆమె పోలికలో పుట్టాడేమో, లేదంటే వి డు నాట్ నో ఫర్ వాట్ రీజన్. కానీ కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో పక్షపాత ధోరణి ఉండడానికి వీలు. దేవుడిచ్చిన బిడ్డలందరినీ సమానంగా ప్రేమించాలి. తల్లిదండ్రులు వారిద్దరిని వేరువేరుగా చూడడం ప్రారంభించిన తర్వాతే అన్నదమ్ముళ్ళకు మధ్యలో ఏమొచ్చిందండి, గొడవ వచ్చి ఒకరినొకరు చంపుకొని అంత తారాస్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ధోరణి. సో ఇస్సాకు రెబెకాల యొక్క కుటుంబ జీవితంలో పక్షపాత ధోరణి అనేది ఒకటి మనకు కనబడుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇస్సాకు తన భార్య విషయంలో అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము
6వ వచనం, ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. దీన్ని ఏమంటారంటే వైట్ లై అంటారండి. వైట్ లై అంటే అర్థం ఏంటంటే అబద్ధమే, కానీ దానివల్ల ఎవరికి ఏ ప్రమాదం, ఆ అబద్ధం వల్ల మంచి జరుగుతుందండి. అందుకని అది మంచి అబద్ధం అండి, చెడ్డ అబద్ధం. కానీ అబద్ధమే, అవునా కదండి. పాయిజన్కి షుగర్ కోటింగ్ వేసినా కూడా పాయిజనే. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ అబద్ధం చెప్పడం వలన చిన్న మేలు జరిగిందండి, ఈ అబద్ధం చెప్పడం వలన ఎవరికి ఏ ఇబ్బంది అవ్వలేదండి, కానీ ఇంకొంచెం హెల్ప్ అయిందండి, అందుకని నేను ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చి నేను చెప్పానండి అని కొన్నిసార్లు మనం సత్యాన్ని పలకకుండా అబద్ధాలు, వైట్ లైస్ మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఇస్సాకు కూడా తన భార్యను తన సహోదరి అని చెప్పాడు. ఎందుకంటే తన భార్య కొరకు తనని చంపేస్తారేమో అనే ఒక అబ్రహాం డిడ్ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. అబ్రహాము కూడా అదే చేశాడు శారా విషయంలో. కుమారుడు మరి తెలుసుకుంటాడు కదా చరిత్ర, అదే విషయం రిపీట్ చేశాడు. ఎందుకు ఈ 2 మాటలు చెప్తున్నానంటే, ఏ భక్తుడైనా వాళ్ళ నుండి నేర్చుకోవాల్సినవి, స్ఫూర్తి పొందాల్సినవి, అనుసరించాల్సిన మంచి విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ భక్తులు ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు. నో సెయింట్ ఇస్ పర్ఫెక్ట్. ఏ దైవజనుడైనా సరే, ఏ గొప్ప భక్తుడైనా సరే బైబిల్ గ్రంథంలో 100% పర్ఫెక్షన్ అనేది ఎవ్వరిలో కూడా మనకి కనబడదు. ఒకవేళ దాని కొరకు వెతికామంటే మనము డిసప్పాయింట్ ఖచ్చితంగా అవుతాం. ఒకవేళ నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకోకుండా భక్తులను ఒకవేళ మాదిరిగా పెట్టుకుంటే వాళ్ళు పడిపోతే నువ్వు కూడా పడిపోతావు. భక్తులను ఒకవేళ మాదిరిగా అంటే ఇట్ ఈస్ గుడ్ టు బి ఇన్స్పైర్డ్, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మంచిది, వారి యొక్క అడుగుజాడల్లో నడవడం మంచిది. కానీ దేవుని మీద కంటే ఎక్కువగా ఏదన్నా ఒకవేళ సేవకుల మీద కానీ లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల మీద కానీ మనం ఫోకస్ పెట్టినట్లయితే వారు ఒకవేళ ఏదన్నా తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్, వారు పడిపోతే మనం కూడా ఖచ్చితంగా పడిపోతాం. కనుక ఇస్సాకు జీవితం నుండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇస్సాకు ప్రార్థనాపరుడుగా, దేవునికి విధేయుడుగా జీవించాడు. దేవుని చిత్తము తన తండ్రి నెరవేరుస్తుంటే ఆ దేవుని చిత్తము యొక్క నెరవేర్పు కొరకు తన వంతు కృషి తాను చేశాడు. ఈరోజు దేవుడు మన సంఘానికి ప్రపంచవ్యాప్తంగా ఆయన సువార్తను వెదజల్లే బాధ్యత మన మీద పెట్టాడు, సంఘం మీద పెట్టాడు. అఫ్ కోర్స్ దైవజనులు ముందుండి నడిపిస్తూ ఉన్నారు, కానీ ఆ సువార్త వ్యాప్తిలో మనందరికీ కూడా పాత్ర ఉంది. నువ్వు ఒకవేళ వెళ్ళగలిగితే నువ్వు కూడా వెళ్ళు దైవజనులతో కలిసి, ఒకవేళ వెళ్ళలేకపోతే నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, నీ సువార్త వెదజల్లబడుతుంది, నీ మాటలు ప్రకటించబడుతున్నాయి, అనేక మంది యొక్క హృదయాలు తెరువయ్యా, అనేక మంది యొక్క కళ్ళు తెరువయ్యా, నీ చిత్తము మా సంఘము ద్వారా నెరవేరడానికి నేనేం చేయగలను, నేను అది చేస్తాను. సంఘంలో దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు మణిపూర్ ప్రాంతానికి మన సంఘం నుండి మరి బృందం వెళ్ళబోతా ఉన్నారు. మీలో చాలామంది ముందుకొచ్చి ఇదిగోండి మణిపూర్లో మరి పడిపోయిన మందిరాల కొరకు మా కుటుంబం నుండి సహకారం, అక్కడున్న దేవుని బిడ్డల కొరకు మా కుటుంబం నుండి సహకారం అని మీరు ఇచ్చారు. కారణం ఏంటంటే వి ఆల్ కెన్ బీ అ పార్ట్. దేవుని చిత్తం జరిగించడంలో మనందరము కూడా పాత్ర పోషించగలము, మనందరము కూడా పాత్ర పోషించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.